భయ్యా ఎక్సలెంట్ ఉంది భయ్యా. మనకి పోలీస్ క్యారెక్టర్లో మనకి గోపీచంద్ గారు కొత్తగా కనిపిస్తారు. ఆ మాస్ లుక్స్ కానీ మంచి హైప్ క్రియేట్ చేస్తే దీనిలో డ్యూయల్ రోల్ ఉంటుంది గోపీచంద్ గారిది. ఆ మంచి స్టోరీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కామెడీగా స్టార్ట్ అవుద్ది. కామెడీ నుంచి అలా మనకి మంచి హైప్ క్రియేట్ చేస్తుంది. స్టోరీ మొత్తం మంచి అంటే సీన్స్ మొత్తం మంచి హైలైట్స్ చూపిస్తారు బాగా. మాస్ సీన్స్ కానీ ఆ లుక్స్ కానీ మంచి ఫైట్ సీన్స్ కానీ ఆ టెంపుల్ దగ్గర ఫైట్ సీన్స్ ఉంటుంది. మొత్తం మంచి హైప్ క్రియేట్ చేస్తుంది భయ్యా. ఎక్సలెంట్ అనిపించింది. మనకి ఈ రోజు శివరాత్రి రోజు నాడు మన ఈ మూవీ రావడం మంచి హైప్ క్రియేట్ చేసింది. మనకి బాగా కనెక్ట్ అవుతుంది. బాగా అంటే లవ్ సీన్స్ కానీ రొమాన్స్ కానీ మనకి కామెడీ పరంగా చూసుకుంటే మంచి హైప్ క్రియేట్ చేసింది. బాగుంది భయ్యా మూవీ. క్లైమాక్స్ లో మంచి హైప్ ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ మంచి హైప్ క్రియేట్ చేస్తే మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. కంపల్సరీ చూడండి భీమా. ఎంట్రీ సీన్ అంటే మనకి గూస్ బంప్ సీన్స్ అయితే మంచి హైప్ క్రియేట్ చేస్తారు భయ్యా. గూస్ బంప్ సీన్స్ మంచి హైప్ క్రియేట్ చేస్తారు. ఫైట్ సీన్స్ మాత్రం మంచి వేరే లెవెల్లో పెట్టాడు. స్టోరీకి గోపీచంద్ గారు కొత్తగా కనిపించారు. మనకి కొత్త లుక్స్ లో కనిపించారు. పోలీస్ క్యారెక్టర్లో మనకి కొత్త కనిపించారు. డ్యూయల్ రోల్లో మనకి డ్యూయల్ రోల్ ఉంటుంది. ఆ డ్యూయల్ రోల్లో కూడా మనకి మంచి హైప్ క్రియేట్ చేస్తారు. ఫైట్ సీన్స్ మాత్రం మెయిన్గా చెప్పాలి. ఫైట్ సీన్స్ మాత్రం మంచి వేరే లెవెల్ తీసుకెళ్లారు. మాస్ ఆడియన్స్ కానీ క్లాస్ ఆడియన్స్ కానీ మంచి లవ్ స్టోరీ కూడా ఉంది. మంచి హైప్ క్రియేట్ చేసింది. బాగుంది మూవీ. కంపల్సరీ చూడండి భీమా. మీకు బాగా నచ్చుతుంది. బాగా 4.5